నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు శంకుస్థాపన. అద్దంకి ఆర్టీసీ డిపో గ్యారేజీని సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ పి చంగల్ రెడ్డి పలు సూచనలు జారీ. పన్ను వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీకి అవార్డు అందుకున్న కమిషనర్ రవీంద్ర. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన నిర్వహించారు. దీనిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తొలుత జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 3 కోట్ల వ్యయంతో బల్లికురవ, ఏల్చూరులో విద్యాలయాల నిర్మాణంతో పాటు సరైన సౌకర్యాలు లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. 6 నెలల్లోనే విద్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అద్దం కాన్స్టిట్యున్సీలో కస్తూర్బా స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక పడుకోవడానికి సరిగ్గా డామినరీ లేక ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవాళ మన అద్దం కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల శంకుస్థాపన చేశాము. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూర్బా స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం. బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేమంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు, అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు, అవన్నీ రిపేర్ చేయమన్నారు, చేస్తామని చెప్పాము. అదేవిధంగా మెయిన్ గేట్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అది చేయమని లైటింగ్, ముఖ్యంగా కాంపౌండ్ పెద్ద కాంపౌండ్స్ 5 ఎకరాల కాంపౌండ్ అయి ఉంది. స్కూల్ ఉన్నందరూ బాగానే ఉంది. మిగతా చోట్ల భయపడుతున్నారు. పాములు బెడద కానీ లేకపోతే దొంగలు బెడద కానీ లేకుండా ఉండటం కోసం లైటింగ్ కావాలన్నారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. పోల్స్ వేసి ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే లైటింగ్ కూడా ఇచ్చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ ధ్యేయంగా విద్య అందరికీ ప్రాథమిక హక్కు, విద్య ప్రాథమిక హక్కుగా భావించి లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయారు. దాదాపు 12,000 మంది పిల్లల పైన 12,000 మంది పైన చిలుపు స్కూల్స్ మానేశారన్నారు. ఆ విధంగా లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే ఈ ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా స్ట్రెంథన్ చేసి స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీగా చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అప్లికేషన్స్ కోసం ఎగబడి పిల్లలు చదువుకునే స్థాయికి తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అద్దంకి ఆర్టీసీ డిపో గ్యారేజీని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ పి చంగల్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. గ్యారేజీ మెకానిక్లతో మాట్లాడారు. బస్సులను మెకానిక్ పరంగా లోపాలు లేకుండా కండిషన్ లో ఉంచాలన్నారు. టైర్లను వారానికి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నారు. ఈ విధంగా చేయడం వల్ల మైలేజ్ పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు. డిఎం రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కార్పొరేట్ లెవెల్ సేవ్ అవుతుంది. దానికి మీరు తెలిసింది మెకానికల్ డిఫెక్ట్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. దానికి కావాల్సిన ఐబీఎం స్టెబిలిటీలు, తర్వాత మిస్అలైన్మెంట్, మిస్ మ్యాచింగ్, పింగ్ ప్లే, అబేరింగ్ ప్లే, టైర్ రొటేషను. కొందరు టైర్లు పొజిషన్ ప్రకారం వేయడం లేదు. ఇక్కడ అవుటర్లో ఈ పక్క వేసింది ఇలా వేస్తున్నారు. అది చూసుకోండి. అవి సిఏఎస్లో కనిపిస్తాయి. మీరు కొంచెం చూడొచ్చు, కనపడదు. కాబట్టి అట్లా కాకుండా ఎక్కడ దాకా చేసి మెకానికల్ డిఫెక్ట్స్ రెక్టిఫై చేసి ఇన్ఫ్లేషను కరెక్ట్ ఇన్ఫ్లేషను వారానికి 2 సార్లు చెక్ చేస్తే
డెఫినెట్గా బల్లికురువలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రిన్సిపల్ సుధాకర్ రావు, మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు కళాశాల సమయంలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అద్దంకి, చిలకలూరిపేట డిపోల నుంచి బస్సులు నడిపితే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు అద్దంకి ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. మండలంలో 4 లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు మంజూరైనట్లుగా ఆయన చెప్పారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఆ లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు అందజేశామన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అద్దంకి నంబూరు పాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ గురించి అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారన్నారు. గర్భిణీలకు 1000 రోజుల సంరక్షణ పోషకాహారం గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కవిత, వెంకాయమ్మ పాల్గొన్నారు. అద్దంకి మండలంలోని 80 మంది పశు పోషకులకు గడ్డి పెంచుకునేందుకు జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు అయినట్లు ఎంపీడీఓ బత్తిన సింగయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్క రైతుకు 33,000 మంజూరైనట్లు ఆయన తెలిపారు. రైతులు నిధులను సద్వినియోగం చేసుకుని వారి పొలాల్లో గడ్డి పెంచుకొని పశువులకు మేతగా ఉపయోగించుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి యూనిట్ ఎన్నికలు ఈ నెల 26న అద్దంకి గీతా మందిరంలో నిర్వహిస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం గీతా మందిరం వద్ద నోటిఫికేషన్ కరపత్రాన్ని విడుదల చేశారు. అద్దంకి ఎస్టీఓ పరిధిలోని అద్దంకి, పొంగులూరు, కొరిసపాడు మండలాల విశ్రాంత ఉద్యోగులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతిని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం అద్దంకిలో నిర్వహించారు. పట్టణంలోని బంగ్లా రోడ్డులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐక్య వేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ పూలే తన జీవితమంతా నిమ్న జాతి ఆత్మగౌరవం కోసం పోరాడారన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వర్ణ సుబ్బారావు వాసవి మాతకు చక్ర స్నానాలు, అభిషేకాలు, కుంకుమ పూజ జరిపించారు. భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారికి కాయాకర్పూరం అందజేశారు. పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీకి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చినట్లు మున్సిపాలిటీ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్రను మెమోంటో సర్టిఫికేట్ తో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సిబ్బంది కమిషనర్ ను అభినందించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.